Hi, hello, this is Naitham. How are you? My social media family and my followers, my viewers. This is Naitham Day 10. ఈ రోజు కంటెంట్ నాకు చాలా ఇంప్రెసివ్ చేసిందండి. అదేంటో మీరు ఈ వీడియో చూడండి. ఎప్పుడో 4 ఇయర్స్ ఒక చోట కలిసిన ఒక ఫ్రెండ్ నాతో 2 or 3 months ప్రయాణం చేసి కూడా 4 ఇయర్స్ తర్వాత నేను డ్యూటీకి వెళ్ళే దారిలో నన్ను చూసి గుర్తుపట్టి మరీ ఆపి మంచి చెడులు మాట్లాడిన తర్వాత ఒకరికొకరము వాళ్ళ ప్రొఫెషన్స్ గురించి మాట్లాడుతూ జీవితాల గురించి మాట్లాడినాం. అలా నేను కొన్ని చెప్తూ అతను కొన్ని చెప్తూ మాటల్లో వీడియోలు చేస్తున్నాను అనే విషయాన్ని చెప్పాను. సో అలా చెప్పిన తర్వాత సరే మంచిగా స్టార్ట్ చేసావు, మంచిగా చెయ్యి, వీడియోలు ఫాలోవర్స్ సంపాదించు, నేను నీతో ఉన్న 2-3 నెలల్లో నిన్ను ఇప్పటివరకు మర్చిపోలేదు, ఎందుకంటే నువ్వు నాతో ఉన్న విధానం అలాంటిది. నీ మాటలు కానీ నువ్వు చేసే పనులు కానీ నేనే కాదు నీతో పరిచయం అయ్యే ప్రతి ఒక్కరూ నిన్ను గుర్తుపెట్టుకునే ఉంటారు. నువ్వు ఏదైనా పని స్టార్ట్ చేసినావంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టవు, నాకు తెలుసు. చాలా హ్యాపీగా ఉంది ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసి కూడా మంచిగా మాట్లాడుతున్నావు, అదే మాటలు, అలానే నీ కష్టం కూడా ఇప్పటి వరకు నువ్వు ఆపలేదు. సో ఇలా చాలా మాట్లాడుకుందాం. తర్వాత వీడియోస్ చేస్తున్నాను ఇలా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో అనేసరికి సరే మంచిగా చేస్తున్నావు, స్టార్ట్ చేసినావు, బాగా చేయి, మంచిగా హెల్మెట్లు మంచిగా పెట్టుకొని డ్రైవ్ చేయి, ఇలా కొన్ని సోషల్గా పాటించవలసిన కొన్ని కేర్స్ చెప్పాడు. సో బైక్ గురించి, జీవితం గురించి, వీడియోస్ గురించి, కెమెరాస్ వగేరా, మైక్స్ అన్ని చెప్పిన తర్వాత ఇక్కడ నేను రిగ్రెట్ అయింది ఏంటో తెలుసా? అతను నన్ను 4 ఇయర్స్ తర్వాత కూడా గుర్తుపట్టి మరి ఆపి పలకరించినప్పుడు నేను ఒకటే అనుకున్నానండి, మనం చేసే పనిలోనూ మనం మాట్లాడే మాటల్లోనూ నిజాయితీ ఉండాలి. అదెలా అంటే ఎవరైనా సరే ఎప్పుడైనా కలిసినప్పుడు మన పనిని మన మాటల్ని గుర్తు చేసుకుని మరీ మన ముంగట మాట్లాడతారు చూడండి, అది అసలు చెప్పుకోలేనంత హ్యాపీగా అనిపిస్తుంది. సో నాకు ఈరోజు అలానే అనిపించింది. ఈ ప్రపంచంలోనే కాదు, ఈ లైఫ్లో మన ముఖాన్ని అందరి ముంగట వదిలి వెళ్ళము. ఏ రోజైనా సరే భూమిలోకే వెళ్ళిపోతాము. అలాంటప్పుడు మన మాటలే అండి, మంచి మాటలు, అర్థవంతమైన మాటలనే ఈ లోకంలో వదిలేస్తాం. సో అవే వాళ్ళకి గుర్తొచ్చినప్పుడల్లా మన ముఖం చాలాసార్లు గుర్తొస్తుంది. సో నేను చేస్తుంది కూడా అలానే అనుకున్నాను. అది ఈరోజు వరకు తెలియదు నాకు కూడా, ఈరోజు అతను కలిసినప్పుడే నాకు అర్థమైంది. సో ఇలానే ప్రతి ఒక్కరూ మీరు చేసే పనులోనూ, మీరు ప్రయాణించే దారిలోనైనా సరే మీరు చేసే మంచే కనబడాలి కానీ చెడు కనిపించకూడదు. అప్పుడే నీతో ప్రయాణించిన వాళ్ళే కాదండి, ఈ ప్రపంచమే నిన్ను ఒక చరిత్రలా గుర్తుపెట్టుకుంటుంది.